ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే నవంబర్ 25వ తారీఖున మీ అందరికీ కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అయితే ఈ టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే మీరు రెండు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే 30 రోజుల గ్యాప్ అనేది మీకు ఒక దర్శనానికి మరొక దర్శనానికి ఉందా లేదా చెక్ చేసుకోండి. 30 రోజుల గ్యాప్ ఉంటేనే మీరు బుక్ చేసుకోగలరు. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే మీ ఆధార్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు 30 రోజులు రెండోసారి రిపీట్ అవ్వకూడదు. దయచేసి విషయం తెలుసుకోండి. అలాగే ఇక తిరుమల కొండపైన ఫిబ్రవరి నెలకి సంబంధించి రూములు బుక్ చేసుకోవాలి అంటే నేను చెప్పినటువంటి ఈ 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మీకు ఏదో ఒక దర్శనం టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దర్శనం టికెట్ లేనిదే తిరుమల కొండపైన రూములు మీరు బుక్ చేసుకోలేరు. దర్శనం టికెట్ అనేది 300 రూపాయల టికెట్ అయినా ఉండొచ్చు, 500 రూపాయల డైరెక్ట్ వర్చువల్ పార్టిసిపేషను, ఆర్జిత సేవలు, అలాగే వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, ఇటువంటి ఏ టికెట్ అయినా, సుప్రభాతము, తోమాల, అర్చన, అన్ని టికెట్లు ఏదున్నా పర్వాలేదు, ఏదో ఒక దర్శనం టికెట్ ఖచ్చితంగా ఉండాలి. సెకండ్ పాయింట్, తిరుమల కొండపైన రూమ్ బుక్ చేసుకోవాలి అంటే మీరు దర్శనం బుక్ చేసుకున్న డేట్ ఏదైతే ఉంటుందో ఆ రోజైనా బుక్ చేసుకోగలరు, ఆ రోజుకి ముందు రోజైనా మీరు బుక్ చేసుకోగలరు. అంతే తప్ప ఏ రోజు పడితే ఆ రోజు 2 రోజులకి ముందు 2 రోజుల తర్వాత అట్లా చేసుకోలేరు. సపోజ్ మీరు 20వ తారీఖున దర్శన టికెట్ బుక్ చేసుకుంటే 19వ తారీఖైనా బుక్ చేసుకోగలరు, లేదా 20వ తారీఖైనా రూమ్ బుక్ చేసుకోగలరు. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే మీరు రూమ్ బుక్ చేసుకోవాలన్నా, 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అన్నా ముందుగా మీ కంప్యూటర్లోనైనా, ల్యాప్టాప్లోనైనా, మొబైల్లోనైనా ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి, హిస్టరీలోకి వెళ్ళి, సెట్టింగ్స్ ఉంటాయి కదా మనకు, అక్కడ క్లియర్ క్యాక్ అని ఉంటుంది, కుకీస్ అని ఉంటుంది. ఆ డేటా అంతా నీట్గా క్లియర్గా డిలీట్ చేయండి. వైరస్ ఉంటే మీకు స్పీడ్గా ఉండదు, వెబ్సైట్ అనేది స్లో అయిపోతుంది. ఓకేనా. ఇక ఫోర్త్ పాయింట్ ఏమిటి అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది బాగా స్పీడ్గా ఉండాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి. లక్షల మంది అన్ని రాష్ట్రాల నుంచి, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఈ వెబ్సైట్ ఆ పర్టికులర్ టైంకి మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు కష్టంగానే ఉంటుంది. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. హై స్పీడ్ ఇంటర్నెట్ మెయింటైన్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అన్ని, అనగా మీ పేరు, ఇవన్నీ కూడా 300 రూపాయల దర్శన టికెట్ కానీ ఏదో ఒకటి బుక్ చేసుకున్నప్పుడు డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏముండదు. అయితే మీరు అమౌంట్ అనేది ఏదైతే రూమ్కి పే చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అనేది డబల్ అమౌంట్ మీ అకౌంట్లో పెట్టుకోండి. టికెట్కైనా కానీ రూమ్కైనా కానీ డబల్ అమౌంట్ అకౌంట్లో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనము ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది. తిరిగి మరలా మనం లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు అమౌంట్ కట్ అయింది అనుకోండి, డబల్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే సపోజ్ రూమ్ బుక్ చేసుకోవాలి, 100 రూపాయల రూమే అనుకోండి, మీరు ఎక్స్ట్రా 1 డేకి ఎక్స్ట్రాగా మనం పే చేస్తూ ఉంటాం, ఇంకొక 500 పే చేయాల్సి ఉంటుంది. అలా 600 పెట్టుకోవాలి. 1000 రూపాయల రూమ్ కూడా మరొక 1000 రూపాయలు మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. డబల్ అమౌంట్ పెట్టుకోవాలి. నా ఉద్దేశం మీరు డబల్ అమౌంట్ పెట్టుకోండి. ఓకేనా. ఇంకొకటి చివరిగా చాలా ముఖ్యమైనది, చాలామంది మీరు మిస్ చేస్తూ ఉంటారు. రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు అక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చెక్ ఇన్ పాయింట్ అని ఉంటుంది. నేను స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి. వీటిని చెక్ ఇన్ టైం అంటారు. ఈ టైం కల్లా మీరు తిరుమల కొండపైన CRO ఆఫీస్లోకి వెళ్ళి రూమ్ అలాట్మెంట్ కౌంటర్లో మీ ఈ రూమ్ టికెట్ని అక్కడ స్కాన్ చేయించాలా. ఫస్ట్ది అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6, సెకండ్ది ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, థర్డ్ది మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6, ఫోర్త్ది సాయంత్రం 6 నుంచి రాత్రి 12. ఓకేనా. సో ఈ 4 చెక్ ఇన్ టైమ్ స్లాట్స్ మీరు ఏ టైంకి అయితే తిరుమల కొండపైకి వెళ్ళి మీరు చెక్ ఇన్ చేయగలరో ఆ టైం కల్లా మీరు తిరుమలకు వచ్చేటట్టుగా మీ ప్రయాణాన్ని ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి అది ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నది. ఎందుకంటే ఆ టైం కల్లా మీరు స్కాన్ చేయకపోతే మీకు రూమ్ అనేది ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. నేను ఆల్మోస్ట్ చాలా ముఖ్యమైన సమాచారం చెప్పా టికెట్లకి, రూములకి. అలాగే రోజుకి 20,000 టికెట్లు చొప్పున ఫిబ్రవరిలో మనకి 28 రోజుల దాకా ఉంటాయి కదండి. దాదాపు 4 నుంచి 5 లక్షల టికెట్లు మనకు విడుదల చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ఇక చివరిగా ఈ వీడియో ముగించే ముందు ఈ రోజు నవంబర్ 21
1వ తారీఖు కాబట్టి 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి డైరెక్ట్ ఆర్జిత సేవలు, కళ్యాణం, ఉంజల సేవ, తెప్పోత్సవము ఇటువంటి సేవా టికెట్లు విడుదలవుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా 500 రూపాయల ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఓకేనా అండి. ఇక 24వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే వీటి గురించి కామెంట్ సెక్షన్ అడగండి. నేను తప్పకుండా మీ అందరికీ సమాధానం చెప్పడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. ఇక చాలా ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశికి సంబంధించి 30, 31, అలాగే జనవరి 2 నుంచి 8 వీటికి సంబంధించి చాలా డౌట్లు అడుగుతున్నారు. ఒక 2-3 రోజులు మనం సైలెంట్గా ఉందాము. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు రిలీజ్ అయినప్పుడు టీటీడీ వారు ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వరు. దయచేసి విషయం తెలుసుకోండి. ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా ఇవ్వరు. ఏదైనా సడన్గా ప్రెస్ రిలీజ్ వస్తే మీ ముందుకు నేను వస్తా. అప్పటిదాకా మీరు టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు. ఫిబ్రవరి నెల టికెట్స్ పీస్ఫుల్గా మీరు బుక్ చేసుకోండి ముందుగా. ఓకే. ఇక చాలా ముఖ్యమైనది, వీడియో ముగించే ముందు చెప్తున్నాను, శ్రీవాణి సేవా టికెట్లు తిరుపతి, తిరుమలకి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు చాలామంది అడుగుతున్నారు. వారందరికీ కూడా మనకి ప్రతి నెల కూడా అప్డేట్ వెంటనే రాదు. కనీసము 25వ తారీఖు ఆ టైంలోనే వస్తుంది. కాబట్టి మరొక 2-3 రోజులు మీరు వెయిట్ చేయండి. శ్రీవారి సేవ, వాలంటరీ సేవ, పరకామణి సేవ, ఈ సేవా టికెట్లు అన్నీ కూడా ఎప్పుడు విడుదలవుతాయో ఒక 2-3 రోజుల టైం ఖచ్చితంగా పడుతుంది. వెయిట్ చేయండి. రాగానే మీ ముందుకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా వస్తాను. ఓకేనా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటున్నా. అయితే ఒక్క మాట లాస్ట్లో చెప్తాను. జనవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు అయిపోయాయండి. ఒకరోజు ముందు మీరు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శన టోకెలు, నరక మార్గం టోకెలు తీసుకొని దర్శనం చేసుకోండి. రూములు కూడా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచి 7, 8 లోపల ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు రూములు వస్తాయి. ఓకేనా. మరి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.